సో ఇప్పుడు వంశీని ఫాస్ట్గా లైక్ నేను ఇట్లా క్వశ్చన్ ఎండ్ చేయగానే మీ ఆన్సర్ రావాలి. సమంత గారికి ఇష్టమైన ఫుడ్? అన్నం. సో ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా. ఫాస్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇంత దారుణంగా. ఓడిపోయారు. ఓకే, సమంత గారికి ఇష్టమైన అంటే ప్లేస్ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ వైజాగ్. చేయడానికి? ఫాస్ట్గా సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు ఇంకా. అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు? నిజాలండి, నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి. నిజాలు ఎప్పుడు అట్లా వస్తుంటాయి పాట రూపంలో, మాటల రూపంలో. Yes. ఓకే, సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా? శుభం. ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా చేశారండి ఆవిడ. ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూడకుండా యాంకరింగ్ చేస్తున్నారా? పంచ్ ఫలక్నామాకే పంచా అన్నట్టుందన్నమాట ఇక్కడైతే. సమంత గారికి వైజాగ్లో ఇష్టమైన ప్లేస్? నోవోటెల్, ఆర్కే బీచ్. ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం చేయను. మీరు నవ్వితే ఒప్పేసుకున్నట్టు అనుకుంటున్నారు వంశీ అక్కడ. నేను ఇంకా ఏమి చెయ్యాలని అనుకోవట్లేదు. ఓకే, సమంత గారికి వంశీలో ఏమి ఇష్టం? గొంతు. క్రేజీ అసలు. వంశీ, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. ఇంతకంటే మా దగ్గర ప్రశ్నలు లేవు, మీ దగ్గర ఆన్సర్లు మాత్రం చాలా ఉన్నాయని తెలుసు. ఈసారి ముందుగా మీరు ఆన్సర్లు పంపించండి, మేము ప్రశ్నలు రాసుకుంటాం. సమంత గారికి ఏం అడగరా మీరు? సమంత గారి కోసం మేము స్పెషల్గా స్టేజ్ మీద ప్లాన్ చేసాం బేసిక్గా. సో యా, ఎందుకు మీకేమన్నా అడగాలంటే అడగండి, పర్లేదు. క్వశ్చన్స్ బాగున్నాయి, అడగండి, పర్లేదు. రావట్లే క్వశ్చన్స్. ఓకే, అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం. మీరు అందరూ 6 ఒకసారి వేదిక మీదకి వస్తే అక్కడ మాట్లాడుకుందాం, రండి. వంశీ కూడానా? వంశీ ఒక పని చేయండి వంశీ, మీరు నేను స్టేజ్ మీదే ఉందాను, రండి. యా ప్లీజ్. ఎస్, కో యాంకర్. ఓకే, సో హర్షిత్, శ్రేయ, శ్రీనివాస్ గారు, శ్రావణి అండ్ శాలిని, చరణ్, యో. సో శుభంతో